హాయ్ గైస్, నా స్టార్టప్ జర్నీ చూడడానికి వచ్చిన మీ అందరికీ వెల్కమ్. ఈ వీడియో వచ్చి పార్ట్ 2. పార్ట్ 1 చూడడం వల్ల ఎవరైనా ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి చూడండి. అది చూసిన తర్వాత ఇది చూస్తేనే మీకు అర్థమవుతుంది. లాస్ట్ వీడియోలో మీకు చెప్పినట్టు 15,000 శాలరీకి ఆ కంపెనీ వాళ్ళు నన్ను హైర్ చేసుకున్నారు. నాకు మంత్లీ 4 లీవ్స్ అన్నారు. ఆ 4 లీవ్స్ ఏంటో తెలుసా? సండేస్. నాకు కాసేపు ఏం అర్థం కాలేదు. సండేస్ ఎలాగో పబ్లిక్ హాలిడేస్ కదా, వీళ్ళేంటి సండేస్ హాలిడేస్ అంటున్నారు అనుకున్నాను. నాకు ఎలాగో ఎడిటింగ్ వచ్చు కాబట్టి వాళ్ళ వర్క్ ఈజీగానే అర్థమయ్యేది. కానీ కాంటెంట్ క్రియేషన్ స్టైల్ అప్పటి వరకు నేను ట్రై చేయలేదు కాబట్టి వర్క్ నాకు కొంచెం కష్టమయ్యేది. కానీ అదే జాబ్లో నాకు పరిచయమైన ఇంకో పర్సన్ నాకు చాలా హెల్ప్ చేశాడు. అతనే గుణశేఖర్. మేమిద్దరం కలిసి ఆఫీస్ పైనే ఒక రూమ్ తీసుకుని స్టే చేసాం. దాని రెంట్ 8,000. నాకు వచ్చే శాలరీలో 4,000 అక్కడే పోయాయి. కొన్నాళ్ళకి శాలరీ సరిపోక రెంట్కి ఇబ్బంది అవుతుందని ఎవ్రీ మంత్ రెంట్లో హాఫ్ రెంట్ అన్న పే చేస్తా అని చెప్పాడు. కొన్నాళ్ళ వరకు చాలా బాగుంది. నన్ను బాగా చూసుకునేవాళ్ళు. అప్పుడప్పుడు రెస్టారెంట్స్కి తీసుకెళ్లేవాళ్ళు. ఇంకొన్నిసార్లు ఇంటి నుంచి కుక్ చేయించుకుని తీసుకొచ్చేవాళ్ళు. అంతా బాగానే ఉంది. కానీ కొన్నిసార్లు నైట్ టైం ఎక్స్ట్రా వర్క్ చేయాల్సి వచ్చేది. ఆ రోజే షూట్ చేసి అప్పుడే ఎడిట్ చేసి అప్పుడే పోస్ట్ చేయాల్సి వచ్చేది. ఆ సేల్స్ టైంలో ఎంత హెవీ వర్క్ అంటే ఒక్కోసారి జస్ట్ 2 to 3 అవర్స్ మాత్రమే నిద్ర ఉండేది. అదే టైంలో వాళ్ళ యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో కొన్ని రీల్స్ వాళ్ళతో చేసేవాడిని. వాటికి చాలా మంచి రీచ్ వచ్చాయి. కొన్ని అయితే మిలియన్స్ని క్రాస్ చేసాయి. కానీ ఎక్కడో ఏదో డిస్సాటిస్ఫాక్షన్. అమ్మా నాన్నకి సరిగ్గా డబ్బులు పంపించలేకపోయేవాడిని. వాళ్ళకి హెల్త్ బాగాలేని టైంలో కూడా కనీసం దగ్గరిండి చూసుకోలేని సిచ్యువేషన్. సేల్స్ టైంలో అయితే కనీసం లీవ్ పెట్టడానికి కూడా కుదరదు. ఒకసారి ఇంట్లో అవసరమయ్యి ఎవరిని అడగాలో తెలియక పేటీఎంలో లోన్ తీసుకుని ఇచ్చాను. అది ఎంతో తెలుసా? నేను 15,000 అప్లై చేస్తే అది 13,500 ఇచ్చింది. మళ్ళీ తిరిగి 15,000 కట్టించుకుంది. తీసుకున్నది చిన్న లోన్ అయినా ఆ భారం అంతా నా మీదే ఉంది. అది తీర్చేదాకా జాబ్ మానేలేని సిచ్యువేషన్. ఆ టైంలోనే చాలా ఆన్లైన్ సేల్స్ వచ్చాయి. ఎక్స్ట్రా నైట్ వర్క్స్ కూడా చేసేవాడిని. ఒకసారి మాత్రం దసరా బోనస్ కింద 5,000 ఇచ్చారు. అప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. అవి నేను ఇంటికి తీసుకెళ్లి నా దగ్గర ఉన్న ఇంకొంచెం డబ్బులు యాడ్ చేసి వాళ్ళకి వాషింగ్ మిషన్ కొనిచ్చాను. అదే ఇంట్లో వాళ్ళకి నేను కొనిచ్చిన ఫస్ట్ ఆబ్జెక్ట్. ఆ టైంలో నాకు కూడా ఒక చేంజ్ కావాలని అర్థమయ్యి ఇంట్లో చెప్పేశాను, నేను జాబ్ మానేస్తున్నాను అని. అప్పుడు ఇంట్లో వాళ్ళు కొంచెం భయపడ్డారు. జాబ్ లేకపోతే ఇబ్బంది అవుద్దేమో, మళ్ళీ ఏమైపోతాడో అని. వాళ్ళకి నేను కొంచెం ధైర్యం చెప్పి హైదరాబాద్ వచ్చేసాను. వచ్చేసిన తర్వాత అన్నకి చెప్పాను, అన్న నేను జాబ్ మానేస్తాను అని. అప్పుడు అన్న కొంచెం అడిగాడు, ఉండొచ్చు కదా సాగర్, మళ్ళీ నీకు జాబ్ లేకపోతే ఇబ్బంది అవుద్ది అని. లేదన్నా, నాకు కొంచెం చేంజ్ కావాలని ఉంది, ఇంకా నేర్చుకోవాలనుకుంటున్నాను అని చెప్పి జాబ్ మానేశాను. అప్పుడు ఎక్కడికి వెళ్ళలేని సిచ్యువేషన్. ఎందుకంటే నాకు ఇంకా శాలరీ వేయలేదు. 10 days తర్వాత శాలరీ వేస్తా అన్నారు. ఎక్కడికి వెళ్ళాలో ఎవరి దగ్గర వెళ్ళాలో తెలియక నా 10th క్లాస్ ఫ్రెండ్ ఒక అతను హైదరాబాద్లో ఉంటున్నాడని తెలిసి అతనికి కాల్ చేశాను. అప్పటికి అతనికి 10th క్లాస్ అయిపోయిన తర్వాత జస్ట్ 3 సార్లు మాత్రమే కాల్ చేశాను. అప్పుడు అతనికి ఇది నా సిచ్యువేషన్ అని చెప్పాను. జస్ట్ వచ్చి తన రూమ్కి తీసుకెళ్ళిపోయి పెట్టుకున్నాడు. అతనే పృథ్వీ. 10 days తర్వాత నాకు శాలరీ వేశారు. కానీ ఆ 10 days పాటు నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. నాకు ఫుడ్కి, ఉండడానికి, ఇంకా ఎక్స్ట్రా ఇంటర్వ్యూస్కి వెళ్ళడానికి నా ఫ్రెండే హెల్ప్ చేశాడు. అలాంటి ఫ్రెండ్స్ ఉన్నందుకు నేను చాలా అదృష్టవంతుడిని. అప్పుడప్పుడు కోపంలో వాడి మీద అరిచిన వాడే తిరిగి వచ్చి మళ్ళీ మాట్లాడేవాడు. ఇంకా కొన్ని డేస్ తర్వాత ఒక ఓవర్సీస్ కంపెనీలో ఒక ఫ్రెండ్ రిఫరెన్స్ ద్వారా వీడియో ఎడిటర్గా జాయిన్ అయ్యాను. వాళ్ళు నాకు మంత్కి 22,000 పే చేస్తా అన్నారు. నేను జస్ట్ వాళ్ళ సోషల్ మీడియా వీడియోస్ ఎడిట్ చేయాలి. అక్కడ నాకు టెన్షన్ లేదు, ప్రెషర్ లేదు. అక్కడ టీం అంతా కూడా చాలా బాగా కలిసిపోయారు. అలాగే 3 months గడిచిపోయింది. అంతా బాగుంది అనుకునే టైంలో కొన్ని కారణాల వల్ల ఆ కంపెనీ వాళ్ళు క్లోజ్ చేయాల్సి వచ్చింది. ఇంకా కొన్ని డేస్కి ఒక మార్కెటింగ్ కంపెనీలో ప్రోడక్ట్ రీల్స్ ఎడిటర్గా జాయిన్ అయ్యారు. వాళ్ళు నాకు 25,000 per month పే చేస్తా అని చెప్పారు. ఇన్ని దరిద్రాల్లో ఇంకో దరిద్రం అన్నట్టు మాకు మా రూమ్మేట్స్కి గొడవ అయింది. వాళ్ళ రూమ్ మాది, ముందు మేము వచ్చాం, మేము చెప్తే ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి, ఖాళీ చేసేయండి అని చెప్పి అన్నారు. అలాంటి వాళ్ళతో ఉండి టైం వేస్ట్, గొడవడి టైం వేస్ట్ అని చెప్పి అక్కడ ఖాళీ చేసేసి హైదరాబాద్లో సనత్ నగర్లోనే ఒక ఏరియాలో 9,000కి 1 BHK ఫ్లాట్ ఒకటి రెంట్కి తీసుకున్నాం. ఆ టైంలో నాకు జాబ్ లేని సిచ్యువేషన్. మళ్ళీ మా ఫ్రెండే రెంట్ కట్టి మళ్ళీ వాడే ఫుడ్కి చూసుకున్నాడు. ఇంకా ఆ టైంలోనే విజయవాడలో ఉన్న మార్కెటింగ్ కంపెనీ నుంచి కాల్ వచ్చింది. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ యాజ్ ఎ గ్రాఫిక్ డిజైనర్. అండ్ వాళ్ళు నాకు శాలరీ 32,000 ఫిక్స్ చేశారు. ఆ ఆఫీస్ వర్క్ అంతా బాగానే ఉంది, ఆల్ హ్యాపీస్ అనుకున్న టైంలో 1 month అయ్యాక కూడా వాళ్ళు శాలరీ వేయలేదు. హెచ్ఆర్ని అడిగితే బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ అయ్యాయి, జస్ట్ 2-3 daysలో వేస్తామని చెప్పారు. ఇక డైలీ ఏదో ఒక రీజన్ చెప్తున్నారు. అలాగే 1.5 month గడిచిపోయింది. వాళ్ళు సరిగ్గా ఆన్సర్స్ కూడా ఇవ్వట్లేదు. హార్ష్గా రిప్లైస్ ఇస్తున్నారు. ఉంటే ఉండండి, పోతే పోండి అన్నారు. అప్పుడు కానీ మాకు అర్థం కాలేదు, మేము ఫేక్ కంపెనీలో జాయిన్ అయ్యాం, మేము మోసపోయాము. నేను ఒక్కనే కాదు, నాతో పాటు 45 members మోసపోయారు. వాళ్ళందరూ కూడా 2 months శాలరీ లేకుండా వర్క్ చేశారు. కానీ లాస్ట్కి ఏం చేయలేక వదిలేశారు. కానీ నా సిచ్యువేషన్ అలా కాదు కదా. నేను డబ్బులు రిటర్న్ ఇస్తాను అనే నమ్మకంతో నా ఫ్రెండ్ నాకు 2 నెలల పాటు ఫుడ్కి అండ్ రెంట్కి 2 పే చేశాడు. అది ఎలా తీర్చాలో, ఎవరిని అడగాలో తెలియక ఇంట్లో వాళ్ళకి సిచ్యువేషన్ చెప్పి వాడి డబ్బులు రిటర్న్ ఇచ్చేసాను. అప్పుడు ఏం చేయాలో తెలియక ఇంటికి వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాను. ఇంటికి వెళ్తే అమ్మ నాన్న ఏమంటారో అని ఆలోచిస్తూనే స్టార్ట్ అయ్యాను. కానీ వాళ్ళు నన్ను ఒక్క మాట కూడా అనలేదు. ఇలాంటివి లైఫ్లో చాలా ఎదురవుతాయి, వాటన్నిటిని ధైర్యంగా నించుని ఎదుర్కోవాలి అని చెప్పారు.
ఇంకో 10 days పాటు రెస్ట్ తీసుకుని నా హెల్త్ని కొంచెం సెట్ చేసుకుని మళ్ళీ లింక్డ్ఇన్లో జాబ్స్కి అప్లై చేయడం స్టార్ట్ చేశాను. ఒక 15 days తర్వాత యూఎస్లో ఉన్న మార్కెటింగ్ ఏజెన్సీలో వీడియో ఎడిటర్ రోల్కి వేకెన్సీ ఉందని తెలుసుకుని వాళ్ళకి మెయిల్ చేశాను. ఆ మెయిల్లో నేను ఎక్కడెక్కడ వర్క్ చేశాను, ఎలాంటి వర్క్ చేశాను అని చెప్పి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నా పోర్ట్ఫోలియో కూడా అటాచ్ చేసి సెండ్ చేశాను. అప్పుడు వాళ్ళు నా మెయిల్కి రిప్లై ఇస్తూ నాకు ఒక టాస్క్ చేయమని ఇచ్చారు. ఆ టాస్క్ నేను కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళు నన్ను మంత్కి $470కి హైర్ చేసుకున్నారు. అంటే నియర్లీ 39,000. కానీ అక్కడ ఉన్న ట్విస్ట్ ఏంటంటే ఈ జాబ్ వచ్చి నైట్ షిఫ్ట్. ఇప్పుడు అంతా ఓకే, అంతా బాగానే ఉంది. కానీ నేను ఎప్పుడైతే ఇలా అనుకుంటానో అప్పుడే నా లైఫ్లోకి దరిద్రం వస్తుంది. అదేంటంటే నేను చేసే వీడియోస్ ప్యూర్లీ ఇంగ్లీష్ క్లయింట్ వీడియోస్. ఇంగ్లీష్తో నాకేం ప్రాబ్లం లేదు, కానీ డైలీ అట్లీస్ట్ 3 వీడియోస్ చేయమనేవాళ్ళు. చేంజెస్ కోసం నేను డే టైం కూడా వర్క్ చేయాల్సి వచ్చేది. సో మళ్ళీ నాకు సరిగ్గా స్లీప్ ఉండేది కాదు. అలాగే 7 months చేశాక నాకు టోటల్గా హెల్త్ డిస్టర్బ్ అయిపోయింది. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇంకా నైట్ షిఫ్ట్ చేస్తే నీకు కష్టం అయిపోతుందని చెప్పాడు. సో మళ్ళీ అది కూడా మానేశాను. కొన్నాళ్ళకి హెల్త్ సెట్ అయ్యాక నాకు ఒక ఐడియా వచ్చింది, డైరెక్ట్గా ఫారెన్ క్లయింట్స్తో మనం ఎందుకు వర్క్ చేయకూడదు అని. అలా అనుకునే ఫైవర్ అండ్ అప్వర్క్లో అకౌంట్స్ క్రియేట్ చేసి ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేశాను. అప్పుడు కానీ అర్థం కాలేదు ఫైవర్ అండ్ అప్వర్క్ ఇలాంటి ఫ్రీలాన్సింగ్ ప్లాట్ఫామ్స్ బిగినర్కి కాదు అని. అసలు ఫ్రీలాన్సింగ్ ఎలా స్టార్ట్ చేయాలి అని చెప్పి డీటెయిల్స్ అన్ని టోటల్గా గ్యాదర్ చేసుకుని మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేశాను. ఫ్రీలాన్సింగ్ 2 రకాలుగా చేయొచ్చు. ఒకటి క్లయింట్స్ మనల్ని రీచ్ అవ్వడం, 2 మనం క్లయింట్స్ని రీచ్ అవ్వడం. ఫైవర్ అండ్ అప్వర్క్ ప్లాట్ఫామ్స్లో డైరెక్ట్ క్లయింట్స్ వచ్చి మనల్ని రీచ్ అవుతారు. కానీ మనం క్లయింట్స్ని రీచ్ అవ్వడం అనేది చాలా కష్టమైన విషయం. అదేంటంటే మెయిల్స్ ద్వారా రీచ్ అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్ డిఎమ్స్ అండ్ ఫేస్బుక్ మెసేజ్ ద్వారా రీచ్ అవ్వచ్చు. కానీ మనం మెసేజ్ చేసే 100లో 98 మంది కనీసం అసలు మన మెసేజ్ని ఓపెనే చేయరు. డైలీ అట్లీస్ట్ 35 నుంచి 50 మెయిల్స్ మధ్యలో పంపించామండి. జస్ట్ 1 month తర్వాత ఒక క్లయింట్ నాకు రిప్లై ఇచ్చాడు, నీ పోర్ట్ఫోలియో సెండ్ చేయమని. నా వర్క్స్ అన్ని యాడ్ చేసి మళ్ళీ కొత్త పోర్ట్ఫోలియో క్రియేట్ చేసి అతనికి సెండ్ చేశాను. నా పోర్ట్ఫోలియో సెండ్ చేసిన తర్వాత కూడా 1 week దాకా నాకు ఎలాంటి రిప్లై లేదు. కానీ ఆ తర్వాత క్లయింట్ తనంతట తానే మెయిల్ చేశాడు. అదేంటంటే మంత్కి 15 reels కావాలి, ఆ 15 reelsకి కలిపి 300 పే చేస్తా అన్నాడు. ఇదేంటి 300 పే చేస్తాడని చెప్పి తర్వాత ఆలోచిస్తే అర్థమైంది ఏంటంటే అతను ఫారెన్ క్లయింట్, అతను డాలర్స్ రూపంలో మాట్లాడాడు. మంత్కి $300 పే చేస్తా అని చెప్పాడు. కానీ పేమెంట్ అనేది ఎవ్రీ 15 daysకి పే చేస్తా అని చెప్పి ముందే చెప్పాడు. ఫస్ట్ 15 days వర్క్ చేసిన తర్వాత 2 days వరకు అతని దగ్గర నుంచి ఎలాంటి రిప్లై లేదు. నేను మెసేజ్ చేసిన రెస్పాన్స్ ఉండేది కాదు. మళ్ళీ మోసపోయినేమో అనుకున్నాను. కానీ అతని దగ్గర నుంచి వెంటనే ఇంకో మెసేజ్ వచ్చింది, సెండ్ మీ యువర్ పేమెంట్ లింక్ అన్నాడు. అప్పుడు కొంచెం హ్యాపీగా అనిపించింది. నేను లింక్ సెండ్ చేసిన వెంటనే అతను పేమెంట్ సెండ్ చేశాడు. పేమెంట్తో పాటు నెక్స్ట్ ఎడిట్ చేయాల్సిన వీడియోస్ కూడా సెండ్ చేశాడు. ఆ తర్వాత 2 Indian క్లయింట్స్తో వర్క్ చేశాను. నాకు ఇన్కమ్ కూడా బాగా జనరేట్ అయింది. వీడియో ఎడిటింగ్ చేస్తూ ఫ్రీలాన్సింగ్లో ఇంత ఎర్న్ చేయొచ్చు అని నాకు ముందే తెలుసుంటే అసలు నేను సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలి అన్న ఆలోచన వచ్చేదే కాదు. అదే టైంలో నేను వీడియో ఎడిటింగ్ కోర్స్ స్టార్ట్ చేద్దాము అని అనుకుని ఆన్లైన్ కోర్స్ స్టార్ట్ చేశాను. అది రికార్డెడ్ కోర్స్ కాదు, లైవ్ కోర్స్. నా స్టూడెంట్స్లో చాలా మందికి ఫ్రీలాన్సింగ్ ఎలా చేయాలి అని చెప్పి గైడ్ చేశాను. అవే టెక్నిక్ యూస్ చేస్తూ ఫ్రీలాన్సింగ్ని ఫుల్ టైం కింద కన్వర్ట్ చేసుకుని మంచి ఎర్నింగ్స్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ తర్వాత నాకు వచ్చిన ఆలోచన ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేద్దాము అని. అదే ఆర్యన్ మీడియా. నెక్స్ట్ వీడియోలో నా స్టార్టప్ ఆర్యన్ మీడియా గురించి పూర్తి డీటెయిల్స్ చెప్తాను. ఇది జస్ట్ వీడియో ఎడిటింగ్ కోచింగ్ సెంటర్ మాత్రమే కాదు, ఇందులో ఇంకా చాలా ఉన్నాయి.